బావా, కలిసున్న మీరు విడిపోవడానికి కారణం నేనే కదూ. ఈ పాపిస్ట్ దాన్ని నువ్వు కట్టుకోకపోయినా బాగుండేది. లలిత, పెళ్ళైన ఆడపిల్ల కాపురానికి సారీలు చీరలు తీసుకొస్తుందట, కానీ నేను కలతలు కష్టాలు తీసుకొచ్చాను. అలా మాట్లాడుకో లలిత. మమతలు పెంచుకున్న మనుషుల మధ్య వచ్చే కలతలు మంచుతెర లాంటివి. అవి కలకాలం ఉండవులే, కరిగిపోతాయి. నువ్వేం బాధపడకు. బాబు కృష్ణయ్య, నాన్నగారి ఆర్జితమైన స్థిరచరాస్తులన్నిటినీ సమానంగా పంచడమైనది. ఒకసారి చూసుకో. మా అమ్మగారి తాలూకు 10 కాసుల బంగారం విషయం? ప్రస్తుతం ఆ బంగారం అంతా నగల రూపంలో మీ వదిన గారి దగ్గర ఉంది. వాటన్నిటినీ తూకం వేయించి సమానంగా పంచే ఏర్పాట్లు చేయిస్తాం. అలా ఎందుకు ధర్మయ్య తాత? ఆ నగలు మొత్తం వారికే ఇచ్చేస్తాం. అయితే వినండి, నన్ను కన్న తండ్రిలా పెంచి ఇంత వాణ్ణి చేసిన మా అన్నయ్య ప్రేమలో నాకు వాటా ఇవ్వమనండి. అమ్మలా నన్ను లాలించి పాలించిన మా వదిన మా అనురాగంలో నాకు వాటా ఇవ్వమనండి. నా పాలిటి ఆది దంపతులైన 2 మనసుల్లో నాకు వాటా ఇవ్వమనండి. అంతేగాని విలువలేని ఈ ఆస్తిపాస్తులు మీరు పంచపక్కర్లేదు, ఇచ్చినవి నాకు అక్కర్లేదు. ఏమిటి పంతులు గారు, ఇక్కడికి వస్తే చాలు మిషన్ గన్లా దడదలు ఆడించేవారు. ఈ రోజు చాలా నీరసంగా కనపడుతున్నారే. నీరసంలో గొడవలతో బొత్తిగా మనశ్శాంతి లేకుండా పోయింది. నీ దగ్గరికి వస్తే కాస్త హుషారు వస్తుందని ఇలా వచ్చాను. అయితే ఇవాళ మంచం ఇరగొట్టాలన్నమాట. ఆశలేం పెట్టుకోకు. నువ్వు కాస్త హుషారు ఇవ్వాలే కానీ 4 మంచం కోళ్ళు ఇవ్వడం విరక్కొట్టేస్తాను. చిత్రాంగే, ఏమిటి ఈ దిక్కుమాల వీరభద్రంగాడు ఇప్పుడు వచ్చాడు? అని ఏం చేయమంటావు ఇప్పుడు? వెళ్ళి అవతలి పొమ్మని చెప్పండి. దున్నపోతు వాళ్ళకు ఆయనను. నాకు మీతో ఉండేసుకొని ఉంటుంది. నిజమేననుకో, కానీ ఎంతైనా ఈ ఊరికి పెద్ద. నన్ను మెడబట్టుకు బయటికి వెళ్ళినా గెంటేగలే. ఇప్పుడు ఎలాగే? పోనీ కాసేపు మీరు మంచి కింద దూరండి, ఆయనతో 4 మాటలు చెప్పి బయట పంపించేస్తాను. పంపించేస్తాం, కానీ నేను ఈ మంచం కింద ఉండగా వాడు కానీ మంచం విరక్కొడితే మీ ఇద్దరు నా నెత్తిన పడతారు. ఆయన మీ అంత మొనగాడు కాదులేండి. అది నిజమే అనుకో. చిత్రాంగి, అబ్బా దూరండి. తప్పదా? తప్పదు. త్వరగా పంపించి. అమ్మో చిత్రాంగి, ఇన్నేనే జామే. చిత్రాంగి, ఇందాక నుంచి పిలుస్తున్నాను, బయటికి రావేమే? ఎలాగూ మీరే లోపలికి వస్తారు కదా అని. నేను రావటం కాదే, ఈ రాత్రి కనిపిస్తాను. ఏంటి డబల్ గొంతు అరుస్తున్నావు? ఏ ఆడపిల్లనైనా ఇంత గట్టిగా నొక్కితే ఇలాగే అరుస్తుంది. వెళ్ళి సాపాదిండి పట్టరా చెప్తాను. ఈ రోజు ఇక్కడ వద్దు, డాబా మీదకి వెళ్దాం. డాబా లేదు గీబా లేదు, నాకు మూడ్ వచ్చేసింది. సాపేసేవే. నా రాజా కదూ, నా మాట వినమ్మా. డాబా మీదకి వెళ్దాం. సరేరా. పుట్టకు మీరు వెళ్ళిపోండి. అబ్బా, వీడెక్కడ దొరికాడండి నా ప్రాణానికి? సమయం చూసి దెబ్బ కొట్టకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. బాబు, నాని, ఏమిట్రా? బాబాయ్, నాకు అమ్మ కథ చెప్పినా జో కొట్టినా నిద్ర రావడం లేదు బాబాయ్. ఎందుకనరా? నువ్వు నాకు ముద్దివ్వనే నిద్ర రాదుగా, ఓ ముద్దు పెట్టు బాబాయ్. బాబు వెళ్ళు బాబు, అమ్మ పక్కన హాయిగా నిద్రపో. వెళ్ళు. లలిత, పుట్టుకనిచ్చిన అమ్మా నాన్న నాకు గుర్తులేరు, కానీ నా పుట్టుకకు ఒక అర్థం ఇచ్చింది మా వదిన అన్నయ్యలే. నిండు మనసుతో వాళ్ళు ఇచ్చే ఆశీస్సులు అందుకోకపోతే నాకు పుట్టినరోజు జరిగినట్టే ఉండదు. అన్నయ్య, అన్నయ్య, ఈ రోజు నా పుట్టినరోజు. అమ్మ ప్రేమ, నాన్న మమతలు అందించిన నువ్వు నన్ను దీవిస్తేనే నాకు ఆనందం. ఈ అక్షంతరు జల్లి నన్ను దీవించన్నయ్య. రాత మనిషిలా కనిపించిన నీ మనసు వెళ్ళని నాకు తెలుసు. వదినమ్మను కూడా దీవించమని అన్నయ్య. నేను కూడా దీవిస్తున్నాను బాబు.
నువ్వు ఇలాగే 1000 పుట్టినరోజులు జరుపుకోవాలి. 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. మీ ఇద్దరి దీవెనలే నాకు శ్రీరామ రక్ష వదిన. శ్రీరామ రక్ష. పూజ జరిపించమంటారా? కాదు, అక్షలు జరిపించండి. తమరి పేరు మీద లేక అబ్బాయి నానిపండు పేరు మీద? మా తమ్ముడు గోపాలకృష్ణ పేరు మీద. ఈ వేళ వాడి పుట్టినరోజు. వాడు ఎక్కడున్నా ఎలా ఉన్నా 1000 పుట్టినరోజులు జరుపుకోవాలని నా కోరిక. అందుకే వాడి పేరు మీద అర్చన జరిపించమంటున్నాను. అలాగే బాబు. ఏమిటోనే చిత్రాంగి, రాత్రంతా నీతో గడిపి ఇంటికి వెళ్ళానుకో, ఒళ్ళంతా నొప్పులే నొప్పులు. మరి మీరు సామాన్యులు ఏమిటి? మరి మనం అంటే ఏమిటనుకున్నావే, అభినవ మదన కాంబోజ రాజులం. ఎవరు వచ్చినట్టున్నారు? చూడు, ఆ వచ్చింది వీరభద్రంగాడు అయితే చెప్పుచ్చు కొట్టి గుమ్మం దగ్గర నుంచి బయటికి పంపించేయి. నన్ను మంచం కింద దూరమండాలో అటకే కూర్చోమండాలో చేసావంటే నేను ఊరుకోను. మీరు ఇక్కడే ఉండండి, ఎందుకైనా మంచిది. గదిలో లేట్ తీసేస్తాను. బయట తీసేస్తానంటావా? అదే మంచిది. వాడు లోపలికి వస్తే నా కాళ్ళు చేతులు తొక్కేస్తాను. వెళ్ళరా. అమ్మా, వీరభద్రం గారు వచ్చినట్టున్నారు. లోపల పంతులు గారు ఉన్నాడు. పంతులు మంచం తోసేలేపోయావా? అదేం కుదరదని మంచం మీద కుంచెల్లా కూర్చున్నాడు. అయితే ఓ పని చేయి, భద్రం గారిని తీసుకుని నువ్వు డాబా మీకు వెళ్ళిపో. లోపల చీకటేగా, పంతులు నేను చూసుకుంటాను. అలాగే. తొందరగా వెళ్ళు. ఇంకా ఎంతసేపు ఎదురు చూడాలి చిత్రాంగి? ఏమిటే చిత్రాంగి, ఆ వచ్చిన వాడు పంపించేశావా? పంపేశానండి. దా. ఏమిటే ఈ మధ్య నీకు బాగా ఒళ్ళు వచ్చినట్టుంది. అంతా మీ చలవే. ఎంత బరువు ఉన్నావు ఏమిటి? అమ్మో, నువ్వు పంకజానివి, చిత్రాంగివి కాదు. చీకట్లో ఎవరైతే ఏంటి పంతులు గారు, ఇవాళ మంచం ఎరగొట్టండి అమ్మో, చూద్దాం. ఈ మంచం ఎరగడం మాట ఎలా ఉన్నా, నన్ను అడుగు తిరిగేట్టు వదిలే. అమ్మో, 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 వదిలే. అమ్మో, నన్ను భయపడితే నీకు దండం పెడతాను. ఉరివేత నీకెక్కడి నుంచి వచ్చిన ఇలా పాడుబుతురు? ఏమిటండి ఇది? పసివాడు ఏదో చిన్న తప్పు చేస్తే ఇంతలా కొట్టాలా? మొక్కగా ఉన్నప్పుడే ఉంచకపోతే మానైన తర్వాత వంగాడు. యథాప్రకారం ఊరికి పెద్దలైన నరసయ్య గారు, మాధవరావు గారి ఆధ్వర్యంలో ఉత్సవాలు జరిగి తీరుతాయి. కృష్ణయ్య, అవును ధర్మన తాత. ఎవరెవరికి ఎట్లాంటి గొడవలున్నా ఊరికి మేలు జరిగే ఉత్సవాలు మాత్రం జరిగి తీరాలి. నేను జరిపించి తీరుతాను. ఏమిటి బాబా ఆలోచిస్తున్నావు? ఏం లేదు లలిత. ఏళ్ల తరబడి ఆనవాయితీగా జరుగుతున్న శుభకార్యం ఈ ఏడు జరగదేమోనని పెద్దలు మాట్లాడారు. జరిపించి తీరుతానని నేను సవాల్ చేశాను. ఏది, అమ్మవారి ఉత్సవేనా? అవును. ప్రతి ఏడు మా అన్నయ్య మీ నాన్నగారు చేతులు కలిపి జరిపించేవారు. కానీ ఈ ఏడాది ఆ కలిసిన చేతులు విడిపోయాయి. ఎలా తిరిగి కలపాలా అని ఆలోచిస్తున్నాను. బావా, మనలో మనకెన్నో ఉండొచ్చు. పంతాల కారణంగానూ పరిస్థితుల కారణంగానూ విడిపోవచ్చు. అంత మాత్రాన మన గ్రామానికి దేవతైన దుర్గమ్మ ఉత్సవం జరపకపోవడం పొరపాటు అవుతుంది. ఈ ఉత్సవం వరకేనా వాళ్ళిద్దరినీ కలిపితే మంచిది. నా అభిప్రాయం కూడా అదే లలిత. అందుకే నేను ఈ ఉత్సవం గురించి మీ నాన్నతో మాట్లాడి ఒప్పిస్తాను. నువ్వు మా అన్నయ్యతో మాట్లాడి ఒప్పించు. అలాగే బావా, దైవం పేరు మీద ఒకసారి కలిస్తే ఆ పైన అమ్మ దయ వల్ల ఆ కలయిక శాశ్వతం కావచ్చు. సరే, అలాగే చేద్దాం. దాన్నే ఉంది. మామయ్య, ఏమిటి గోపాలకృష్ణ గారు ఇలా దయచేశారు? నీతో ఒక విషయం మాట్లాడాలి మామయ్య. నువ్వు నాతో మాట్లాడే విషయం ఏముంది? మన ఊరిలో అమ్మవారి ఉత్సవాలు ఏళ్ల తరబడి మన రెండు కుటుంబాలు కలిసి జరిపిస్తున్నారు. ఈసారి కూడా అలాగే మీరు అన్నయ్య కలిసి ఉత్సవం జరపాలని కోరుకుంటున్నాం. విడిపోయిన వాళ్ళని కలపాలని మీరు కంకణం కట్టుకుని ఉండదు, కానీ అదేం జరిగే పని కాదు. మీలో మీకు ఎన్నైనా మనస్పర్ధలు ఉండొచ్చు మామయ్య. వాటి కారణంగా మన ఊరికి మేలు జరిగే ఉత్సవాన్ని జరిపించకపోవడం పొరపాటు అవుతుంది. అంత జరపాలి అనుకుంటే ఉన్నారుగా పెద్ద ఆయన, మీ నాన్నగారు. ఆయన ఆధ్వర్యంలో జరిపించొచ్చుగా. అన్నయ్య ఆధ్వర్యంలో జరిపించవచ్చు. కానీ మన రెండు కుటుంబాలు కలిసి జరపడం ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆనవాయితీ. అలా జరిపితేనే ఉత్సవానికి అందం. అందుకే నేను బ్రతిమాలుతున్నాను మామయ్య. నా మాట విని ఈ ఉత్సవం కోసమైనా ఒక్కసారి మీరిద్దరు కలవాలి. అవును పెద్ద బావా, ఈ పండుగ కోసమైనా మీరు పగా పంతం మర్చిపోయి మునుపట్లాగే కలిసి జరిపించండి. కాదంటే ఊరికి అశుభం జరగచ్చు. అలాగే నీ మొహం చూసి మాత్రం కాదు, ఊళ్ళో 10 మంది కోసం ఏటా జరిపించినట్టే ఈ సంవత్సరం కూడా యథాతథంగా ఉత్సవాలు జరిపించేస్తాం. చాలా సంతోషం పెద్ద బావా, నా మాట మన్నించారు. చచ్చి ఆ పెద్దవాళ్ళిద్దరిని విడదీశాం. ఈ కుర్రవేద ఉత్సవాల పేరుతో వాళ్ళని కలిపేస్తున్నాడు. ఈసారి వాళ్ళిద్దరూ కలిశారంటే వాళ్ళని విడదీయటం బ్రహ్మతరం కూడా కాదు. 1-2 నెలల్లో మళ్ళీ ఎలక్షన్స్ రావచ్చు. వీళ్ళు ఇప్పుడు కలిసిపోయారంటే మనం ఎలక్షన్స్ లో నెగ్గడం అన్నది కల్లో మాట. అందుకే ఇప్పుడు ఏదో ఒకటి చేయకపోతే కుదరదు. అయితే చంపేద్దాం. అయ్యా నేను రెడీ. అయ్యా పాపారావు గారు,
మాటకి ముందు మీరు చంపేస్తానంటాం, వీడేదో బాలచంద్రుడిలాగా నేను రెడీ అనడం ఏం బాగాలేదండి. వాళ్ళిద్దరూ కలవకుండా ఉండడానికి, నరసయ్య గారిని పెద్ద దెబ్బ తీయడానికి నేను పథకం ఆలోచించానండి. ఉంది కదా, పెద్ద తలకాయలిద్దరూ హాజరై పూజ. అప్పుడేం జరగాలి అంటే